హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ ఇది ఒక సంస్థ కాదు, సంస్థానంలో మారిపోయింది. నిజంగా ఈ రోజుల్లో బ్రతకడానికి ఏం పని చేద్దామని ఆలోచించని వాళ్ళు ఉన్నారేమో, కానీ యూట్యూబ్ గురించి తెలియని వారు, చూడని వారు మాత్రం అస్సలే లేరు. చాలామంది ఒకవైపు వారి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు కొందరైతే, ఇంకొంతమంది అసలు ఏ వర్క్ లేకుండా యూట్యూబ్ చేసేవాళ్ళు లేకపోలేదు. అండ్ వాళ్ళు లక్షల్లో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మనీ కోసం లేదా ఫేమ్ కోసం మనం ఎందుకు చేయలేము అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, చేస్తూ ఉన్నారు కూడా. అలా అని స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతున్నారా? లేదు. ఫర్ సపోజ్ యూట్యూబ్ని 10 మంది స్టార్ట్ చేస్తే ఏ ఒక్కరో ఇద్దరో సక్సెస్ అవుతున్నారు. సో ఆ ఒక్కరు సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని కారణాలు వివరించడానికి మనకి టైం సరిపోదు, కాబట్టి టాప్ మోస్ట్ సక్సెస్ అవ్వడానికి వాళ్ళు తీసుకుంటున్న ప్రైమరీ స్టెప్స్ మనం ఇప్పుడు చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ పాయింట్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే వీడియో మొత్తం క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. లైక్స్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో నేను ఈ వీడియో చేయటం లేదు. ఎంతోమంది కష్టపడి వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళ కోసం వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. మొదటిగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్. అవునండి, యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసే ముందు మనకు కొన్ని గైడ్లైన్స్ అనేవి ఇచ్చింది. సో ఖచ్చితంగా మనం ఆ గైడ్లైన్స్ అనేవి పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో టాప్ మోస్ట్ చూస్తే మనం కాపీరైట్. సపోజ్ మనం బాగా వైరల్ అయిన ఒక వీడియో లేదా వైరల్ అయిన పర్సన్ యొక్క ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసామనుకోండి, మన ఛానల్లో అప్లోడ్ చేసినట్లు ఆ పర్సన్కి నోటిఫికేషన్ వెళ్తుంది. సో ఆ పర్సన్ ఏం చేయొచ్చు అంటే, నా వీడియో వాళ్ళు అప్లోడ్ చేశారని చెప్పి మన పైన కాపీరైట్ వేస్తారు. సో ఇలా మనం ఏమైనా 3 వీడియోస్ ఇలా మనకు తెలియకుండా చేసేసామంటే, ఎవరైనా ఒక 3 మెంబర్స్ మన పైన అలా కాపీరైట్ ఇష్యూ వేశారంటే, సో మన ఛానల్ అనేది సస్పెండ్ అవుతుంది. అంతేకాదు, మనం జస్ట్ కొటేషన్స్ పెట్టి లేదా ఏమన్నా వాయిస్ జస్ట్ అక్కడ కొటేషన్ రాసేసి ఏదన్నా టెక్స్ట్ రాసేసి వీడియోస్ మ్యూజిక్ ఇచ్చేస్తే, షార్ట్స్లో ఇలా ఎక్కువ ఇస్తుంటారు, లేదా లాంగ్ వీడియోస్లో మూవీ మ్యూజిక్ యాడ్ చేస్తుంటాము. ఇలా పెట్టినా సరే మీకు కాపీరైట్ అని పడుతుంది. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనము ఇలాంటి టైంలో ఖచ్చితంగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మానిటైజ్ అవ్వాలి అంటే మన ఫేస్ అయినా ఉండాలి, లేదా మన ఓన్ వాయిస్ ఇలా డబ్బింగ్ చెప్తూ మన వాయిస్ అయినా బ్యాక్గ్రౌండ్లో మనం ఇవ్వచ్చు. ఇలాంటి టైంలో మనకి మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఏఐతో కూడా వీడియోస్ చేస్తున్నారు. సో ఏఐతో కూడా మనం మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవచ్చు. సో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూసినట్లయితేనండి, ఎస్ఈఓని మన వీడియో బాగా వైరల్ అవ్వాలన్నా, మనం మంచిగా క్లిక్ అవ్వాలన్నా ఎస్ఈఓని జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, కంటెంట్ సూపర్గా ఉంటుంది, మన థంబ్నెయిల్ చాలా బాగా చేసుకుంటాం, అన్నీ బాగా ఉంటాయి. కానీ యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి ఒకవేళ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అక్కడ వస్తుందా లేదా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నాకు ఏదైనా గోల్డ్ గురించి కావాలి, గోల్డ్ గురించి నేను సెర్చ్ చేసినప్పుడు మీరు కూడా ఆ టాపిక్ పైన మీరు వీడియో చేస్తుంటారు, బట్ మీ వీడియో మాత్రం అక్కడ రాదు. సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మన థంబ్నెయిల్ బాగా చేసినంత మాత్రం సరిపోదు. సో మనం యాడ్ చేసే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తారనేది మనం ట్యాగ్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్యాగ్స్ అనేవి మనం చూసి జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఇలాంటివి మనం కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి, కన్సిస్టెన్సీ. మంచి థంబ్నెయిల్స్ పెడతాము, మంచి కంటెంట్ ఉంటుంది, వీడియో బాగా వైరల్ అవుతుంది, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, కానీ మధ్యలో మనం ఆపేస్తాం. మధ్యలో గ్యాప్స్ ఇస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం. ఎలా అంటే, ఇప్పుడు ఒక వీడియో పెడతాం, మంచి హైప్ వస్తుంది, బాగా వైరల్ అవుతుంది, ఇంకా వదిలేసి ఎప్పుడో 1 ఇయర్కి మళ్ళీ ఇంకొక వీడియో పెడతాం. సో ఇలా మనం గ్యాప్ ఇచ్చి వీడియోస్ చేస్తే ఛానల్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఛానల్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు. మంచి వీడియోస్ పెట్టండి. మీరు ఫర్ సపోజ్ మీరు నెలకి ఒక వీడియో పెట్టినా సరే మంచి వీడియోస్ పెట్టండి, కంటెంట్ మంచిగా క్వాలిటీగా ఉన్న వీడియోస్ పెట్టండి. అప్పుడు నెలకు ఒకటైనా సరే బాగా క్లిక్ అవుతాయి. లేదు ఇప్పుడు సపోజ్ అలా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. హర్ష సాయి గారు
ఎప్పుడో ఒకసారి వీడియో పెడతారు, బాగా క్లిక్ అవుతుంది. లేదా అంత మంచి కంటెంట్ మన దగ్గర లేదు అనుకుంటే మీరు వారానికి ఒక 3 వీడియోస్ లేదా డేకి 1 షార్ట్స్ చాలా యూజ్ ఉంటుంది. మనకి బాగా సబ్స్క్రైబర్స్‌ని తెచ్చిపెడుతుంది షార్ట్స్. సో, ఇలా మీరు ట్రై చేయండి. కనీసం ఒక రోజుకి ఒక షార్ట్, వారానికి 3 వీడియోస్ అప్లోడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఇలా కన్సిస్టెన్సీగా ఉండడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది మన వీడియోస్ వైరల్ అవ్వటంలో. నెక్స్ట్ చూస్తేనండి యూట్యూబ్ అల్గారిథం. అవునండి. మళ్ళీ ఇంజినీరింగ్‌లో లాగా అల్గారిథమ్స్ ఇలా అనుకోవద్దు, కంప్యూటర్‌లో లాగా. యూట్యూబ్ అల్గారిథం మనకు తెలియకుండా మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కింగ్ లాగా గేమ్ మొత్తం ఆడిస్తుంది యూట్యూబ్ అల్గారిథం. యాక్చువల్లీ ఫస్ట్‌లో అంటే 2014 ఈ టైంలో వీడియోస్ చాలా తక్కువగా ఉండేవి. సో, ఎవరో ఒక్కొక్కరు వీడియోస్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఎక్కువగా వీడియోస్ చేస్తే ఆ వీడియో ఏదన్నా కానివ్వండి, ఎక్కువగా వీడియోస్ వాళ్ళు కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కువగా యూట్యూబ్ వైరల్ చేసేసేది. సో, అప్పుడు అల్గారిథం అలా ఉంది. నెక్స్ట్ చూసామంటే 2017, 18 ఈ టైంలో లాంగ్ వీడియోస్ 40 మినిట్స్, 1 అవర్ ఇలా ఎక్కువగా లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది యూట్యూబ్ అల్గారిథం అనేది. సో, లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళని బాగా వైరల్ చేయడం, వాళ్ళు ఎక్కువగా వైరల్ చేసేయడం ఇలా చేస్తూ ఉంది. ఇక నెక్స్ట్ టిక్‌టాక్స్ ఇవన్నీ వచ్చేసరికి యూట్యూబ్ కూడా అల్గారిథం చేంజ్ చేసుకుంది. షార్ట్స్‌ని ఇంట్రడ్యూస్ చేసి షార్ట్స్‌ని బాగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎక్కువ షార్ట్స్ చేసే వాళ్ళని వైరల్ చేయడం మొదలుపెట్టేసింది. బట్ ఇప్పుడు అల్గారిథం చాలా డిఫరెంట్‌గా ఉందండి. మనం ఏదైనా చేయని, మనం లాంగ్ వీడియో చేయని, షార్ట్స్ చేయని, మనం ఏది చేసినా సరే వైరల్ అవ్వడానికి యూట్యూబ్ అల్గారిథం అనేది చేంజ్ అయిపోయింది. ప్రెజెంట్ ఎలా ఉంది అంటే, మీరు ఒక వీడియో చేసి అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ ఫస్ట్ సపోజ్ ఒక 10 మెంబర్స్‌ని మనం తీసుకుందాం. లేదా ఒక 15 మెంబర్స్, 20 మెంబర్స్‌ని తీసుకుందాం. ఒక 20 మెంబర్స్‌కి యూట్యూబ్ అనేది మన వీడియోని ఫస్ట్ రికమెండ్ చేస్తది. మన వీడియో అప్లోడ్ చేస్తున్నాం, వీడియో బాగా చేస్తాం, తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత 10, 20 మెంబర్స్‌కి రికమెండ్ చేసిద్ది. ఓకే, 20 మెంబర్స్ అనుకుందాం. ఒక 20 మెంబర్స్‌కి యూట్యూబ్ అనేది మన వీడియోని రికమెండ్ చేసింది అనుకుందాం. ఆ వీడియోని వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి యూట్యూబ్ అనేది డెసిషన్ తీసుకుంటుంది. అంటే రెస్పాన్స్‌ని బట్టి యూట్యూబ్‌కి ఎలా తెలుస్తుందండి అంటే, లైక్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అది ఎంతవరకు చూస్తున్నారు, వీడియో అందరికీ నచ్చిందా, లైక్స్ బాగా వచ్చాయా, నేను 20 మందికి పంపిస్తే కనీసం 10 మంది అయినా చూసారా అని తీసుకుంటుంది. అలా అని మనం కూడా షేర్ చేస్తాం కదా ఇంటర్నల్‌గా. ఈ షేర్స్ నుండి వచ్చిన వ్యూస్‌ని కూడా కన్సిడర్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది. మనం షేర్ చేసిన దాని నుంచి మనం ఒక 10 మందికి చేస్తే వాళ్ళు చూసారా, వాళ్ళు లైక్ చేశారా, యూట్యూబ్‌లో ఉన్న ఆ వీడియోని వాళ్ళు ఇష్టపడుతున్నారా అని చెప్పి చెక్ చేసుకునిద్ది. ఒకవేళ బాగా రెస్పాన్స్ ఉండి, మంచిగా లైక్స్ ఉండి, మంచి కంటెంట్ ఉండి, ఎండ్ వరకు చూస్తున్నారు, కంటెంట్ బాగా ఉందంటే యూట్యూబ్ నెక్స్ట్ ఒక 100 మెంబర్స్‌కి రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. ఇప్పుడు ఎలా 20 మెంబర్స్‌కి రికమెండ్ చేస్తుందో నెక్స్ట్ 100 మెంబర్స్‌ని తీసుకుంటుంది. ఆ 100 మెంబర్స్ కూడా చూసి మంచిగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంది, ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్నారు, లాస్ట్ వరకు లైక్స్ చేస్తున్నారు అంటే ఆ 100 మెంబర్స్ నుంచి 1000 మెంబర్స్‌కి తీసుకెళ్తుంది వీడియో. ఆ 1000 మెంబర్స్‌కి కూడా నచ్చింది అంటే నెక్స్ట్ 10,000, నెక్స్ట్ 1,00,000 ఇలా ఒక్కొక్కరికి యూట్యూబ్ అనేది మన వీడియోని షేర్ చేస్తూ ఉంటుంది. సో, మంచిగా వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి ప్రెజెంట్ ఉన్న అల్గారిథం ప్రకారం ఇలా మన వీడియోని యూట్యూబ్ అనేది వైరల్ చేస్తుంది. సో, ఇలా అవ్వాలి అంటే ఖచ్చితంగా మన కంటెంట్ అనేది బాగుండాలి, అది యూస్ఫుల్గా ఉండాలి, మన ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నచ్చిందై ఉండాలి, వాళ్ళు మన కంటెంట్లో ఎంగేజ్ అయి ఉండాలి. సో, ఇలా ఎంగేజ్ అయినప్పుడు, మంచి డ్యూరేషన్ ఉన్నప్పుడు, బాగా లైక్స్ వచ్చినప్పుడు మాత్రమే యూట్యూబ్ అనేది నెక్స్ట్ రికమెండేషన్ అనేది చేస్తుంది ప్రజెంట్ ఉన్న అల్గారిథం ప్రకారం. సో, ఇలా మనం కనుక ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగితే ఖచ్చితంగా మన వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. సో, వైరల్ అయ్యి మంచి వ్యూస్ వచ్చాయంటే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము, మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఇలా మనం చూసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇలా మనం ఇంత దూరం వెళ్ళాలి, ఇలా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మన వీడియో బాగుంది, కంటెంట్ బాగుంది అని చూసిన ఒకరికి ఇద్దరికి తెలుస్తుంది. థంబ్నైల్ బాగుంది అంటే వీడియోలో కంటెంట్ లేకపోయినా సరే కొంతమంది థంబ్నైల్ని చూసి క్లిక్ చేసేస్తాం. మనకే అనిపించింది ఒక్కోసారి ఒక్కొక్క వీడియో ఉంటుంది, థంబ్నైల్ చూసి ఇలా దీని గురించి అని చెప్పి క్లిక్ చేస్తాం. తీరా చూస్తే అక్కడ ఆ మ్యాటర్ ఉండదు, వేరే మ్యాటర్ ఉంటుంది. సో, థంబ్నైల్ ఈజ్ ఇంపార్టెంట్. అలా అని మీరు కూడా ఒక థంబ్నైల్ పెట్టి ఒక వీడియో చేయండి అని నేను చెప్పట్లేదు.
సో థంబ్నెయిల్ యొక్క ప్రాధాన్యం గురించి మీకు చెప్తున్నాను. ఎంత బాగా మనం థంబ్నెయిల్ అనేది మనం డిజైన్ చేసుకుంటామో అంత మంచి రెస్పాన్స్ అనేది మనకు ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ గైడ్లైన్స్ అనేవి పాటించాలి. ఎస్ఈఓకి మనం మంచిగా ప్రాధాన్యం ఇచ్చి మంచిగా మనం సెట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ బాగా మెయింటైన్ చేయాలి. లైక్ వీక్కి 3 లాంగ్ వీడియోస్ లేదా అట్లీస్ట్ 5-6 మినిట్స్ వీడియోస్, ఒక షార్ట్ డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ అల్గారిథం, ప్రజెంట్ ఉన్న అల్గారిథం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఐ థింక్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. ఐ హోప్ మీకు కొంత మేరకు నా ప్రయత్నం అనేది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వాటిపైన మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. దేని గురించైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేస్తే నేను దాని గురించి బాగా రీసెర్చ్ చేసి మీకు వీడియోలో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.